ఆచి చికెన్ మసాలా. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఏపీలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్లు, ఎత్తైన హోర్డింగ్స్ల వద్ద నిలబడరాదని అధికారులు సూచించారు. గాలులు, వర్షం కారణంగా విద్యుత్ స్తంభాలు విరిగిపడటం, విద్యుత్ వైర్లు తెగిపడటం వంటివి జరుగుతాయని, అలాంటి సమయంలో ప్రజలు విద్యుత్ స్తంభాలు, వైర్లను తాకరాదని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తుంటే గత కొద్ది రోజులుగా కూడా ఈశాన్య ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా వ్యాపించినప్పుడు కూడా ఎల్నీనో ప్రభావం నేపథ్యంలో ఇప్పటికే వర్షాలు అయితే తగ్గుముఖం పట్టే చెప్తుంది. ఎందుకంటే గత ఏడాదితో పోల్చుకుంటే మాత్రం ఈ ఏడాది ఎల్నీనో ప్రభావం కారణంగా వర్షాలు అయితే పూర్తిగా తగ్గినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనైతే మాత్రం ఆ ధోని ప్రభావం కారణం మాత్రం ఆంధ్రప్రదేశ్ లో అంతా కూడా వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాకు వచ్చినటువంటి కనిపిస్తుంది. ఈ రోజు చూసుకుంటే మాత్రం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాతో పాటు మన్యం, అల్లూరు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో కాకినాడ, గుంటూరు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ కూడా పిడుగులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు కురిసేందుకు మాత్రం ప్రస్తుతం అవకాశం ఉందని నిపుణులు అయితే అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే జూన్, జూలై మాసంలో ఎడతెరిపులైనటువంటి వర్షాలు, కుండపోత వర్షాలు కురవాల్సి ఉన్నప్పుడు కూడా ప్రస్తుతం ఎల్నీనో ప్రభావం అయితే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ పైన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వర్షాలు దాదాపు 30 నుంచి 40 రోజులు మాత్రమే కురిసేందుకు కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వర్షాల వైపు చూస్తున్నటువంటి రైతులకైతే ఇది ఒక చేదు వార్తని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఏడాదితో పోల్చింది ఏడాది వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాది ఎక్కడ కూడా ఎడతెరిపి లేనటువంటి వర్షాలు అయితే కురిసి ఈ ఏడాది మాత్రం నామమాత్రపు వర్షాలు మాత్రం కురుస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఉష్ణోగ్రతలు అయితే తగ్గుముఖం పట్టలేనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైతే విశాఖ జిల్లాతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చెదురుముదురు వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దట్టమైనటువంటి అటవీ ప్రాంతాలు, పచ్చదనం ఉండేటటువంటి ప్రదేశాల్లోనే భారీ వర్షాలు కురిసేందుకు ఆస్కారం అయితే ఉంది. ఈ రోజు కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు మాత్రం కురిసేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని అయితే చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడేటటువంటి అవకాశం కూడా ఉంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఉరుములు, పిడుగులు పడే సమయంలో పెద్ద పెద్ద వృక్షాలు, పెద్ద పెద్ద ఎత్తైనటువంటి రోడ్లు కింద కానీ ప్రజలు కూడా నిలబడరాదని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉరుములు వచ్చే సమయంలో దగ్గరలో ఉన్నటువంటి సురక్షిత ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ సురక్షిత ప్రదేశాలకు వెళ్లి తలదాచుకోవడానికి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఎక్కువ ప్రాంతాల్లో వచ్చేటటువంటి వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. ఏదైతే గతంలో జరిగినటువంటి తప్పుదాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకున్నటువంటి విపత్తు నిర్వహణ శాఖ ముందస్తుగానే చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే జలాశయాలు ఏవైతే ఉన్నాయో జలాశయాల్లో ఉన్నటువంటి ఆ నీటి జాడను కూడా ఎప్పటికీ గుర్తించడం పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంతో పోల్చుకుంటే ఏడాది మాత్రం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో జలాశయంలో ఉన్నటువంటి నీటిని పొదుపుగా వాడాలని ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే ప్రజలకు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రానున్నటువంటి ఖరీఫ్ సీజన్ లో రైతులు ఎదురు చూసినప్పటికీ వర్షాలు బ్యాక్తో అవస్థలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితుల్లోనే ఈ నేపథ్యంలోనే చూసుకుంటే జలాశయాల్లో ఉన్నటువంటి నీటిని పొదుపుగా వాడుకోవాలి. అలాగే పడేటటువంటి ప్రతి ఒక్క వర్షపు బొట్టును కూడా ఒడిసి పట్టాలనేటటువంటి ప్రోత్సాహనాల పొద్దు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో కురిసేటటువంటి భారీ వర్షాల కారణంగా ఉరుములు, పిడుగులు పడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అల్లూరు జిల్లాలో నెప్పుడు భారీ వర్షం కనిపిస్తుంది. మన్యం, పార్వతీపురం జిల్లాలో కూడా ఎడతెరిపి లేనటువంటి వర్షాలు అయితే విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలో కూడా ఎదురుముదురు వర్షాలు పడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అటు పల్నాడు, అన్నమయ్య, తిరుపతి ప్రాంతంలో కూడా
చెదురుమదురు వర్షాలు కురవడంతో పాటు చిరుజల్లు కూడా కురిసేందుకైతే ఆస్కారం ఉందని కూడా చెప్తున్నారు. ఏదైతే ఇప్పటికే ఈశాన్య ఋతుపవనాలు వచ్చినప్పుడు కూడా ఎల్నినో ప్రభావం దీనిపైన పూర్తిగా చూపించిందని చెప్పి ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది వర్షం కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నిపుణులు కూడా అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే 40 నుంచి 42 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు అయితే నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ప్రభావంతో పాటు విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యం ఉదయం పూట అంతా కూడా ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ సాయంత్రం సమయంలో మాత్రం చిరుజల్లులు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అనకాపల్లి జిల్లాలో కూడా నిన్న సాయంత్రం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చోడవరం, నర్సీపట్నం ప్రాంతంలో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు అయితే కురుస్తాయి. ఈ పార్వతీపురం, మన్యం జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కూడా అదే వాతావరణం అయితే కొనసాగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రానున్నటువంటి మరికొద్ది రోజులు కూడా ఇదే వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నట్లు కూడా విపత్తుల నిర్వహణ శాఖ అయితే ఇప్పటికీ పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం చెదురుమదురు వర్షాలు, పిడుగులతో కూడినటువంటి వర్షాలు కూడా పడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఉరుములు, పిడుగులు పడేటటువంటి సమయంలో ఆరు బయట ప్రయాణించేవారు కావచ్చు, లేదా పొలాల్లో పనిచేసేటటువంటి రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ముఖ్యంగా ఇష్టాలు విద్యేటప్పుడు ఇష్టాలు విరిగిపడటం లేదా విద్యుత్ స్తంభాలు నేలకూలేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ సమయంలో విద్యుత్ వైర్లు కూడా తెగిపడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే ప్రజలు ఎవరు కూడా విద్యుత్ వైర్లు కూడా తాకరాదని అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కొన్ని జిల్లాల్లోనూ వర్షాల కురవడంలో ఎండ తీవ్రత ప్రభావం అయితే కొనసాగే అవకాశం ఉందని కూడా నిపుణులు అంచనా చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే తీర ప్రాంతం వెంబడి కూడా దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు కూడా వీస్తున్నాయి. ఏదైతే మత్స్యకార గ్రామాలు ఏవైతే ఉన్నాయో మత్స్యకార గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలను కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీ వర్షాల కారణంగా ఎక్కడైనా సరే వరద వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడే అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చూస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఏదైతే విపత్తుల నిర్వహణ కూడా ఇప్పటికే అన్ని సంసిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీ వర్షాలు వచ్చేటటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ముందస్తుగానే గుర్తించడంతో పాటు భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా ఇప్పటికే గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలకి ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే జాగ్రత్తపరమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు ఇటు అల్లూరు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లాలో ఏదైతే అటవీ ప్రాంతం జీవించేటటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రవాణా సౌకర్యానికి కూడా ఎలాంటి అంతరాయం లేకుండా ముందస్తుగానే చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది పూడికల తొలగింపులో కూడా ఇప్పటికే రాష్ట్ర అధికార యంత్రాంగం అంతా కూడా తలామునకలు అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీ వర్షాల కారణంగా వరద నీరు రహదారిపైకి రాకుండా నేరుగా కూడా ఆ డ్యాములకు వెళ్లేటటువంటి పరిస్థితి ప్రక్రియ ఏదైతే ఉందో దానికి కూడా ముందస్తుగానే వెసులుబాటు కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వర్షపు నీరు నేరుగా కూడా నదులు లేదా డ్యాముల్లోకి చేరిన తర్వాత పూర్తిగా కూడా నీటి బొట్టుని ఒడిచి పట్టేటటువంటి ఒక ప్రక్రియ కూడా సంసిద్ధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పలు జిల్లాల్లో వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందని, కొన్ని జిల్లాల్లో మాత్రం చెదురుమదురు వర్షాలు, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులకు సూచించారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.